ఫోటో ఒక నిమిషం మరియు నా దళిత మిత్రులందరికీ ఉద్యమ నమస్కారంతో జేబీఎం తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు కడప పట్టణమునందు ఆర్బీఐ గెస్ట్ హౌస్కి వచ్చినటువంటి పెదపూడి విజయ్ కుమార్ అన్నగారికి, ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ అన్నగారికి మొదటిగా స్వాగతం పలుకుతున్నాము. రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో అన్నను కలవడం జరిగింది. అయితే అన్నగారికి మేము 2 విన్నపాలు ఇచ్చాము, 2 పిటిషన్స్. ఏమిటంటే, మొదటగా వచ్చేసి ఎస్సీ లోన్లు అనేవి వితౌట్ బ్యాంక్ లింక్ ద్వారా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్క దళితునికి అందాలన్నది మా మొదటి డిమాండ్. ఎందుకంటే బ్యాంక్ లింక్ పెట్టడం ద్వారా బ్యాంకు మేనేజర్లు దళితులకు సహకరించకుండా ఈ లోన్లన్నీ పక్కదారి పడుతున్నాయి. కావున మేము విజయ్ కుమార్ అన్నకు మరియు జనసేన పార్టీ అన్నగారులకు మా రాష్ట్ర మాల మహానాడు తరపున తెలుపుకుంటున్నాము. ఎస్సీ లోన్లన్నీ ఏకైకంగా డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్లోనే ఈడీ గారి ఆధ్వర్యంలో జరిపి డైరెక్ట్ ఎస్సీలకే ఇవ్వాలని మొదటగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా అన్న జనసేన పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అందులో పార్టీ చాలా ఇప్పుడు చురుగ్గా పనిచేస్తుంది కాబట్టి రాష్ట్ర మాల మహానాడు తరపున మరొక విన్నపం ఇస్తున్నాము. ఏంటంటే, రాష్ట్రంలో ప్రతి ఒక్క పోలీస్ ఉన్నతాధికారులను మేము ప్రశ్నిస్తున్నాము. పోలీస్ స్టేషన్లోకి రాజకీయ నాయకులు వస్తే విలువ ప్రజా సంఘ నాయకులు వస్తుంటే ఇవ్వట్లేదు. దయచేసి గమనించండి. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటారు, చేసుకుంటారు, పోతారు, వారి స్వలాభం కోసం ఉంటారు. కానీ ప్రజా సంఘ నాయకులు వారి జీవితాలను కూడా ప్రజల కోసం అర్పిస్తూ మేమేమి పోలీస్ స్టేషన్లకు మా సొంత ప్రయోజనాల కోసం పోయిన దాఖలాలు ఎక్కడా లేవు. దయచేసి పోలీసు ఉన్నత అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత నాయకులు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వస్తే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. లేదంటే పోలీసు వారికి విజ్ఞప్తి మరియు హెచ్చరికలు 2 చేస్తున్నాము. దళితులందరం కలిసి మీపైన పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేసే క్రమంలో కూడా మేము ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మీ వినోద్ కుమార్, జై భీమ్.